స్వామి దేశ స్వామి గారు ఏదైతే సూపర్ 6 హామీ ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదటి విడత కింద 7,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇటు జనసేన బీజేపీ మేమందరం కూడా కూటమి ఆధ్వర్యంలో రైతుల సంబరాలు చూశారు. మీరు దాదాపు 100 ట్రాక్టర్లతోటి వారి యొక్క ఆనందాన్ని సంఘీభావాన్ని ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి, నరేంద్ర మోడీ గారికి మేము ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తున్నాం. ఈ ఆనందానికి ఒక ఆర్థిక సహాయమే కాదు, మాకు జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ని, అదే రకంగా వలసలు ఎక్కువగా ఉన్నట్టు ఈ ప్రాంతంలో ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రాజెక్టు రావడం, అదే రకంగా క్రమబద్ధీకరణగా ఈరోజు గతంలో మీరు చూశారు ఒక విష ప్రచారాన్ని చేసే సంస్కృతి వైసీపీ పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవని చెప్పేటువంటి పరిస్థితులు ఈరోజు భగవంతుడి కరుణ, భగవంతుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశీర్వాదంతో వచ్చే వానల్ని కూడా రాజకీయాలకు చుట్టి విష ప్రచారం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టిన రోజు నుంచి వరదలు వానలు బ్రహ్మాండంగా పుష్కలంగా సకాలంలో రైతులందరూ సంతోషంగా ఉండి ఈరోజు పత్తి పంట వేసినా, ఉల్లి పంట వేసినా, మిరప పంట వేసినా తిరుగులేని విధంగా ఈరోజు పంటలు పండించుకుంటూ రావడం జరుగుతోంది. దానికి ఆర్థిక సహాయం తోడు దీర్ఘకాలిక ప్రాజెక్టులు మా ప్రాంతానికి ప్రతి రైతు గుండెలో ఉండేటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టుని కేబినెట్ ఆమోదం చేయడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం రైతుకు మేలు చేసే ప్రతి చర్య ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఈరోజు రాయలసీమ మీరు చూశారు, హంద్రి నీవా ఏదైతే గతంలో 1600 క్యూసెక్కుల కంటే ఎక్కువగా రానటువంటి ఆ యొక్క హంద్రి నీవాని ఈరోజు 3800 క్యూసెక్స్లు వాళ్ళ ఫ్లోను పెంచి తద్వారా ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్టు లాంటి రిజర్వాయర్లను కూడా నింపి పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన నీళ్ళని పట్టిసీమ ద్వారా ఆ రోజు వేస్ట్ అని మాట్లాడినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చేలా కృష్ణమ్మ జలాలని గోదావరి అనుసంధానం చేసి ఆ నీళ్ళని ఈరోజు జీడీపీకి తెప్పించిన మొగాడు నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు రైతులే కాదు, చేనేతలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇటు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదే రకంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, రేపు రాబోయే రోజున మళ్ళీ మా కూటమి నాయకులందరూ రేపే 10వ తేదీ సాయంత్రం మళ్ళీ కలుస్తాం. రేపు సాయంత్రం ఈరోజు శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం రేపే లాంచ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు చెప్పిన మాటని, ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు పోవడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, పులివెందుల ఎన్నిక ఏదైతే జరిగిందో ఈరోజు సంబరాలు చేసుకోండి, ఇది మామూలు ఎన్నికే. ఎందుకంటే నియోజకవర్గాలు ఎక్కడైనా ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నికని ఎన్నికలాగే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ ప్రతి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికని ఎన్నికలాగే చూస్తుంది. గతంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆ రోజు పోరాటం, నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రోజున ఇదే వైసీపీ పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని నీతులు మాట్లాడాడు. ఆ రోజు దొంగ ఓట్లు అన్నాడు, స్లిప్పులు అన్నాం, మేము ప్రత్యక్షంగా బస్సులో ఎక్కుతున్నటువంటి దొంగలందరినీ చూపించాము, పట్టుకున్నాము. సంబంధం లేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేసి ఆ రోజు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఇదే డ్రామాలు మాట్లాడినటువంటి ఆ రోజు చేసిన మీరు, మేము ఎన్ని చెప్పినాము ఆ రోజు చెప్పినా మీరేమన్నారు? ఇవన్నీ ఉట్టి మాటలు. కేవలం మా మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంతో అక్కడ ప్రజలంతా రగిలిపోతున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి వారి సొంత నియోజకవర్గంలో అదే రకంగా, అంటే ఎప్పుడు మా లోకేష్ బాబు గారు ఒక మాట అంటుంటారు, నువ్వు గొడ్డలతో ప్రారంభిస్తే నీవు గొడ్డలతోనే అంతమవుతావు, దేంతో మొదలు పెడతావో నీ కర్మ సిద్ధాంతం దాంతోనే వస్తుంది. నీవు ఏదైతే మొదలు పెట్టారో ఈరోజు ప్రజలు నీకు నీ నియోజకవర్గంలోనే ఈరోజు ఆ రకమైనటువంటి తీర్పిచ్చారు. ఇప్పుడు మీకు జరిగితేనేమో అన్యాయము, మాకు జరిగింది అన్యాయం అని చెప్తేనేమో కాదు న్యాయం అంటారు. ఇదేం పాలన, ఇదేం ఆలోచన? ఒకసారి ఆలోచించుకోవాలా. ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా నేను చూశాను, పులివెందల్లో ఇంటింటికి పోయి ప్రచారం చేస్తే ఆశ్చర్యపోయినారు వాళ్ళు. ఇట్లా కూడా ఎలక్షన్లలో వచ్చి మా ఇంటికి వచ్చి ఓటు అడుగుతారు అనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జరిగిన ఎన్నిక
బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో పాపం బహిష్కరించారు. ఎందుకంటే ఈ విజయాన్ని చూడలేక, ఈ విజయాన్ని సహించలేక చంద్రబాబు నాయుడు గారికి శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థాలకు, మీ శాపాలకు చింతకాయలు రాలేటువంటి పరిస్థితి లేదు. మీరేమీ పుణ్యాత్ములు కాదు, మహర్షులు కాదు, లేకపోతే దైవాంశ సంభూతులు గారు. ప్రజలు కానీ దేవుడు చేసినటువంటి మనుషులం మనందరం. దేవుడు ఏ రాత పెడతారో ప్రజలకు మంచి చేయాలని అదే రాత నీవు ఈరోజు మాట్లాడుతున్నావు. నక్సలిజం పుడుతుంది మీరు చేసే చర్యలని మాట్లాడుతున్నారు. నక్సలిజం కాదు, మీరు చేసేటువంటి దానికి నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పెట్టి మా నాయకుడు అధినాయకుడిని చంపాలని చూస్తే కలియుగ దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో బయటపడి ఈ రోజు వరకు కూడా తిరుగులేని నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు సేవ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని టెంకాయని నడుము ఉంచి కొట్టలేని నువ్వు మా అధినాయకుడిని, మా నారా చంద్రబాబు నాయుడు గారిని వయస్సు గురించి, స్టామినా గురించి ఆయనకు శాపనార్థాలు పెట్టి నువ్వు ఉంటావో లేవో అంటే భగవంతుడు చూసుకుంటాడు. ఎవరుంటారు ఎవరుంటారు ఎవరికి తెలియదు. 2029 వరకు గతంలో కూడా ఏడుకొండల వాడి మీద ఏదో ఒక పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడిన మీ తండ్రి గారికి ఆ రోజు ఏం జరిగింది? అందరం కూడా, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని నిండు 100 ఏళ్ళు ఉండి మంచి పని చేసి పోరాటం చేయాలని కోరుకున్నాను తప్ప నీలాగా మనుషుల ప్రాణాలు పోవాలా, నరకంలో పోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. దమ్ముంటే పోరాడాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలా, సమస్యలు లేవనెత్తాలా. ఈరోజు మేము ఏదన్నా చేస్తున్నామంటే దాన్ని నిరూపించి ప్రజల దగ్గరకు పోతే మళ్ళీ ఆశీర్వదిస్తారు తప్ప మీరు చింతకాయలు రాలవు మీ శాపాలకని తెలియజేస్తూ ఈరోజు పులివెందుల విజయం ఏదైతే ఉందో ఇది ఒక గొడ్డలి పెట్టు. వైసీపీ పార్టీకి కనీసం ఇప్పుడైనా బుద్ధి రావాలని కోరుకుంటున్నాను.